హలో అండి అందరికీ. వైసీపీ నాయకులు అలాగే నేతలు అయితే ఒక విషయం అయితే కన్ఫామ్గా అర్థం చేసుకోవాలి. ఆ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వదు. ఆ విషయాన్ని ముందు మీరు గ్రహించాలి. ఎందుకు అంటే రీసెంట్గా జరిగిన రాప్తాడు పర్యటనలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెను ప్రమాదమే తప్పింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎలానంటే మనందరికీ తెలుసు, హెలికాప్టర్ దిగేటప్పుడు హెలికాప్టర్ చుట్టూ కూడా పోలీసులు బందోబస్తు ఉంటారు. ఎందుకంటే హెలికాప్టర్ దిగడానికి స్పేస్ కావాలి. ఒకేసారి హెలికాప్టర్ దగ్గరికి పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు దూసుకొస్తే హెలికాప్టర్ దెబ్బతింటానికి కూడా అవకాశం ఉంటుంది. అర్థమైందా? దానికోసం అని చెప్పేసి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి. కానీ ఈ రాప్తాడు పర్యటనలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భద్రతని పోలీసులు వదిలేశారు. అంటే ఒక రకంగా ప్రభుత్వం వదిలేసింది. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు దిగినంపటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శత్రువులు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏదైనా చేస్తే అది ఒక రకమైన ఫ్యాక్షన్కి సంబంధించిన ఏరియా కదా. అలాంటప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఏదైనా చేస్తే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక రకంగా ఏంటంటే వైసీపీ నేతలు ఒక విషయాన్ని అయితే గ్రహించాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినా కానీ, ఇప్పుడు రాప్తాడు పర్యటన వెళ్ళినా కానీ వాళ్ళు ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు గ్రహించాలి. అర్థం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు పెట్టుకుని దాదాపు 1.5 కోటి మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఆయనకు ఓటు వేశారు. అర్థమైందా? అలాంటప్పుడు ఆయన యొక్క ప్రాణాలకి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక రకంగా వైసీపీ నాయకులది, వైసీపీ కార్యకర్తలది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద ఒక రకంగా వాళ్ళు వదిలేశారు. ఏదైతే అది జరగనీలే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని వదిలేశారు. ఈ యొక్క విషయం మీద వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్గా రాప్తాడు పర్యటనలో జరిగిన విజువల్స్ ఒకసారి చూడండి. ఒక రకంగా హెలికాప్టర్ ధ్వంసమైతే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఇది రాప్తాడు పర్యటన చూశారు కదా. హెలికాప్టర్ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కాబట్టి అసలు ఇక్కడికి అభిమానులు రానియకూడదు పోలీసులు. అర్థమైందా? పోలీసులు అనేటోళ్ళు అక్కడే కట్టడి చేయాలి. చుట్టూ ఒక 100 మీటర్స్ వరకు కట్టడి చేయాలి. కానీ పోలీసులు కట్టడి చేయలే. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా ఇది అసలు ఫ్యాక్షన్ ఏరియా. ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మత్తు ఇంజెక్షన్ లాంటి అంటే విషపూరిత ఇంజెక్షన్ లాంటివి కానీ, అలాగే ఇంకేమైనా కత్తులు అవన్నీ తీసుకొచ్చి ఆయన్ని ఏమైనా చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. కానీ ఈ యొక్క ఇష్యూలో ఒక రకంగా పోలీసులు తీవ్రమైన భద్రతా వైఫల్యం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భద్రతని గాలికి వదిలేస్తారు. ఎక్స్ ముఖ్యమంత్రి అయినా కానీ, ప్రస్తుతం ప్రతిపక్ష నేత అయినా కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భద్రతని గాలికి వదిలేస్తారు. చూశారు కదా. హెలికాప్టర్ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అర్థమైంది? అభిమానులు వస్తారు, కాకపోతే వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి నష్టం చేయరు. కాకపోతే వాళ్ళలో ఉండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఒక మత్తు ఇంజెక్షన్ లాంటిది ఇచ్చారనుకోండి, ఏముంది? ఒక విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, ఏమైంది? ఎవరి ప్రాణాలకు ముప్పై? జగన్మోహన్ రెడ్డికే కదా. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలో భద్రతా వైఫల్యం అనేది చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. అర్థమైందా? మనం చూసుకున్నట్లయితే అటు మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు, గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు రాప్తాడు పర్యటన కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన మీద కొన్ని అనుమానాలు అయితే లేవనెత్తుతున్నాయి. వీటన్నిటిని కూడా వైసీపీ పార్టీ, ఎందుకంటే మన దాటిపోయిన తర్వాత ఏముంటుంది కదా, ముందస్తుగానే పోలీసుల మీద నమ్మకం పెట్టుకోకుండా పార్టీ తరపున ఏమైనా ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ముందస్తుగా వీళ్ళే చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రతలో ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నా అభిప్రాయం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.